హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అరే వదినా, ఆ ప్రియాకు పెళ్ళా ఎవరు చేసుకుంటారు అని అంది భువనేశ్వరి. అదేంటి వదినా, ఎందుకు చేసుకోరు ఆశ్చర్యంగా అడిగింది ప్రభ. నువ్వు ఊరు మారిపోయి చానాళ్ళు అయింది కదా, అందుకే నీకు మన వీధిలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పోయి ఆ ప్రియాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చావా అని అంది ఆమె. ఏమైందే, పిల్ల బాగానే ఉంటుంది కదా అని అంది ఆమె. బాగుంటుంది, కానీ ఈ జన్మలో దానికి పెళ్ళవడమే కష్టం అని అంది ఆమె. ఎందుకు వదినా నువ్వు అలా అంటున్నావు? 2 నెలల క్రితమే ఆ ప్రియాకి పెళ్లి సంబంధం ఖాయమైంది. అది కూడా తను ప్రేమించిన అబ్బాయితోనే. శుభలేఖలు కూడా అచ్చివేయించారు. తర్వాత ఆ పిల్లని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మో, కిడ్నాపే! మరి ఆ తర్వాత ఏమైంది వదినా అని అంది ఆమె. ఏమో, ఎలాంటి మంతనాలు జరిగాయో తెలియదు, కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ పిల్లని ఇంటికి తీసుకుని వచ్చారు అని అంది ఆమె. పోనీలే, భగవంతుడి దయ వల్ల తిరిగి ఇంటికి చేరుకుంది అని అంది ఆమె. హా, ఇంటికైతే చేరుకుందిలే, కానీ 3 రోజులు వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఆ మనుషులు ఆ పిల్లని ఏం చేయకుండా వదిలేశారా? ఇవాళ రేపు అంత మంచితనం ఉన్న కిడ్నాపర్లు ఎవరున్నారు? ఇదైతే నిజమే. అమ్మో, ముందు నీ దగ్గరికే వచ్చాను కాబట్టి ఈ విషయం నాకు తెలిసింది. డైరెక్ట్గా సంబంధం తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఉంటే ఆ తర్వాత విషయం బయటపడ్డాక పెళ్లి వాళ్ళ ముందు నా పరువు పోయేది అంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. అటుగా వెళ్ళే ఓ పెద్దావిడ ప్రియాకు నానమ్మ వరుస అవుతుంది. ఏం మొదనష్టపు నోళ్లే మీవి, ఓ ఆడపిల్లకు రాకుండా కష్టం వస్తే చూసి జాలి పడతారెవరైనా? ఏ, మీ ఇళ్లలో ఆడపిల్లలు లేరా? ఇలాంటిది ఏదైనా వాళ్ళకి జరిగితే ఇలాగే నిజంగా మాట్లాడుకుంటారు. అసలు ఏం జరిగిందో ఏంటో అనవసరం, కానీ పక్కింటి వాళ్ళ మీద బురద మాత్రం చల్లాలి. ఏం బ్రతికిలే మీవి, పోయి ఏట్లనే దూకి చావరాదు అని అంటూ తిడుతుంది. ఇప్పుడు మేము ఏం తప్పుగా అన్నాం పెద్దమ్మా? మేమిద్దరం మాట్లాడుకోకపోయినంత మాత్రాన ఊర్లో వాళ్ళెవ్వరు మాట్లాడుకోరా ఏంటి? వీళ్ళని తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకున్నారు, కానీ ఏది పెళ్లి చేసి చూపించమను నీ చెల్లి కొడుకుని అని అంది భువనేశ్వరి నోసర్లు చిట్లిస్తూ. గొడవ ఎందుకులే వదినా, పదా లోపలికి వెళ్దాం అంటూ ప్రభ ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇదంతా జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ప్రియా, ఆమె తండ్రి సురేంద్ర, తల్లి నవ్య అంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఏమ్మా ప్రియా, అతను సరిగ్గా చూసి చెప్పు, నిన్ను కిడ్నాప్ చేసింది అతనేనా అని అడిగాడు ఎస్ఐ. ఆ సంఘటన జరిగి 2 నెలలు దాటిపోయినా ప్రియా మనసులో నుంచి ఆ భయం ఇంకా పోలేదు. కిడ్నాప్ అయిన విషయం ఒక ఎత్తే అయితే ఊర్లో జనాలు మాట్లాడుకునే మాటలు మరో ఎత్తు. తన మీద పడిన నిందను ఆమె మనసు భరించలేకపోతుంది. అందుకే తనలో ఇంకా ఆ బెరుకు భయము పోలేదు. నెమ్మదిగా అతని వంక చూసింది. ఇతనే సార్ అని అంటూ చెప్పింది ప్రియా. సరే అయితే నువ్వు ఇక్కడ ఒక సంతకం పెట్టు, అతని మీద స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేస్తాము అని ఎస్ఐ అన్నాక నవ్య తన భర్తతో ఇప్పటికే అవమానాలు పాలయ్యాము, రోజుకో రకమైన నరకం కూడా చూస్తున్నాము. ఇప్పుడిక కేసులు కోర్టు అంటూ తిరిగితే ఇన్నాళ్ళు మన ఊరి వరకే ఉన్న విషయం ప్రపంచమంతా మనమే చాటింపు వేసినట్లుగా అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా బ్రతకలేమండి. ప్రియాకి భవిష్యత్తు కూడా ఉండకుండా పోతుంది. నవ్య మాటలకి సురేంద్ర ఆలోచనలో పడతాడు. ఎస్ఐ కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి పేరు ఆర్య. సురేంద్ర ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నవ్య ప్రియా దగ్గరికి వచ్చి, అమ్మా ప్రియా, నీ మీద పడిన నిందను ఎక్కడికి వెళ్ళినా నిజం కాదు అని మనం నిరూపించుకోలేము. ఒకవేళ కోర్టులో నిరూపించినా అది ప్రపంచానికి తెలియదు కదా. నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది. అందుకే ఈ సమస్యకి నేను ఒక పరిష్కారం ఆలోచించాను అని అన్నాడాయన. ఏంటి నాన్న అది అని అడిగింది ప్రియ. నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో అన్న తండ్రి మాటలకి ప్రియ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అలాంటి రౌడీ వెధవతో మన అమ్మాయికి పెళ్లి చేస్తారా అని అంది ఆమె. మరేం చేయాలి? బ్రతికినంత కాలం దీనివల్ల అవమానాలు పడుతూ మనం బ్రతకాలా? అలా కాకుండా ఇవన్నీ తట్టుకోలేక ప్రియా ఏదైనా చేసుకుంటే అప్పుడు మనిద్దరం కూడా విషం తాగి చావాలి. వీటన్నిటికంటే ప్రియా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే సరైన పరిష్కారం. ఎస్ఐ గారు, మేము కాంప్రమైజ్ అవుతాం అంటూ చెప్పాడు సురేంద్ర. వీధిలో వాళ్ళందరికీ
ప్రియాను కిడ్నాప్ చేసిన ఆర్యాతోనే ప్రియాకు పెళ్లి జరగబోతుంది అని తెలిసేలా చేశాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పెళ్లి జరిగింది. చూసావా వదినా, ఎంతైనా సురేంద్ర పట్టుదల గల మనిషి. కూతురు జీవితం నాశనం చేసిన వాడి మెడలు వంచి కూతురు మెడలో తాళి కట్టించాడు అని పెళ్లిలో భువనేశ్వరి మాట్లాడుతూ ఉంటే విన నవ్య నిన్నటిదాకా నా కూతురు పాడైపోయిందని ఆ మాట్లాడుకున్న నోర్లు ఇవాళ అదే మాటను తిప్పి మాట్లాడుతున్నారు. లోకం తీరే ఇంతేనేమో, దీనికోసమే ఆయన ప్రియాకి అతనితో పెళ్లి చేశారు. కానీ రేపటి నుంచి దాని భవిష్యత్తు ఏంటో అని నాకు భయం వేస్తుంది అని అనుకుంది మనసులో. ఇక తప్పదు అన్నట్లుగా కూతురికి అప్పగింతలు చేసింది. ఆర్య తరపున చుట్టాలెవ్వరూ రాలేదు. అతను ఒక్కడే భార్యను తీసుకొని తన ఫ్లాట్కి వెళ్ళాడు. అప్పటిదాకా తండ్రి మీద ఉన్న గౌరవంతో కోపాన్ని దిగమింగుకుంటున్న ప్రియ ఇంట్లోకి అడుగు పెట్టగానే తలుపులు మూసేసి ఆర్యాని 2 చెంపల మీద చడామడా వాయిస్తుంది. రాక్షసుడా, నీ వల్ల నా జీవితం నాశనమైపోయింది. ఆ 3 రోజులు కేవలం నన్ను ఒక గదిలో బంధించారు అంతే, కానీ బయట జనాలు అలా మాట్లాడుకోలేదు. నువ్వు నన్ను ఏదో చేశావు అని చాలా అసహ్యమైన నిందలు వేశారు నా మీద. నా పెళ్ళాగిపోయింది, మా అమ్మా నాన్నల పరువు పోయింది. 3 నెలల నుండి ఎంత మానసిక నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా? పైగా కేసు నుంచి తప్పించుకోవడానికి పెళ్లి పేరుతో డ్రామాలాడావు. ఇదొక పెళ్లి, నిన్ను నేను భర్తగా ఒప్పుకోవాలా అంటూ తనకు ఓపిక చచ్చిపోయే వరకు అతన్ని కొడుతూనే ఉంది. ఆర్య మౌనంగా నిలబడిపోయాడు. కనీసం ఆమె చేతిని అడ్డుకొని కూడా అడ్డుకోలేదు. ఆఖరికి తనే అలసిపోయి మెడలో ఉన్న దండల్ని విసిరేసి కోపంగా తమ కొంగుముడిని విప్పేసి సోఫాలోకి వెళ్ళి తల పట్టుకొని కూర్చుంది. ఆర్య కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఆమెకి ఇచ్చాడు. ప్రియా మళ్ళీ కోపంగా చూసింది. నీ కోపం నా మీద మాత్రమే, భోజనం మీద మంచినీళ్ళ మీద కాదు కదా. ఇవాటి నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నా మీద కోపంతో నువ్వు తినకుండా నీళ్లు తాగకుండా ఎన్నాళ్ళని బ్రతుకుతావు అని అన్నాడు అతను. చచ్చేదాకా బ్రతుకుతాను చాలా అని అంది ఆమె. అప్పుడు మీ అమ్మ నాన్న కూడా చచ్చిపోతారు. ఒక్కగానొక్క ముద్దులు కూతురు కదా, కొట్టి కొట్టి నువ్వు బాగా అలసిపోయావు. కానీ తాగు అని అతని మాటల్లో నిజం ఉందని అర్థం చేసుకొని అతని చేతిలో ఉన్న బాటిల్ని తీసుకుంది ఆమె. ఆ తర్వాత వాష్రూమ్ వైపు కదిలింది. ఉన్నది ఒక్కటే వాష్రూమ్, బెడ్రూమ్కి అటాచ్గా ఉంటుంది. ఆ రూమ్లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. శుభ్రం చేసి ఎన్నాళ్ళయింది అనిపించింది ఆమెకు. ఛీ, కనీసం శుచి శుభ్రత కూడా తెలియదు. అయినా వీడికి చేత కాదు అని నేను పని చేస్తే నన్ను ఇక్కడ పని మనిషిగా చేసి పెడతాడు, ఎలాగైనా తగలడని అనుకొని వాష్రూమ్కి వెళ్ళి తన బట్టలు తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. ఆ లోపు అతను గది మొత్తం శుభ్రం చేసి కాఫీ పెట్టి తీసుకొచ్చిచ్చాడు ఆమెకి. కాసేపటికి మళ్ళీ నీలాంటోడితో కలిసి బ్రతకాల్సి వస్తుంది. చూడు నా కర్మ, నాకు నిద్ర వస్తుంది. ఉతికిన బెడ్షీట్స్ ఉన్నాయా, వాటిని కూడా దుమ్ము పట్టించావా అని అంది ఆమె. బార్డ్బోర్డ్లో ఉన్నాయి, నువ్వు వెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకో, నేను ఇక్కడ హాల్లో పడుకుంటాను అని అన్నాడు అతను. ఛీ, ఇన్నాళ్లుగా ఆ బెడ్ మీద పందిలా దొర్లుంటావు నువ్వు. నీతో కలిసి ఈ ఇంట్లో ఉండడమే నాకు పెద్ద పనిష్మెంట్ అంటే నువ్వు యూజ్ చేసిన బెడ్ని నేను యూజ్ చేయాలా? అవసరం లేదు, నేను కింద పడుకుంటాను అని అంది ఆమె. సర్లే, నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా, నేను బయటకు వెళ్ళి ఏదైనా తీసుకుని వస్తాను. తుఫాన్ మధ్యలో కూర్చొని తిండి ఎవరికైనా తినాలనిపిస్తుందా? అలాగే ఉంది నాకిప్పుడు. నీతో కలిసి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకేం అక్కర్లేదు, నేను నిద్రపోతాను అని గదిలోకి వెళ్ళి నేల మీద పక్క వేసుకొని పడుకుంది. ఆర్య బయటికి వెళ్ళి వాళ్ళిద్దరి కోసం భోజనం తీసుకుని వచ్చి అతను తినేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళి బెడ్ పై పడుకున్నాడు. కాసేపటి కళ్ళు తెరిచి చూసిన ప్రియా, ఏయ్ నువ్వు ఈ రూమ్కి ఎందుకు వచ్చావు? వెళ్ళి హాల్లో పడుకో అని అంది ఆమె. బెడ్ నాది, నీది కాదు. నువ్వెలాగో కిందే పడుకున్నావు కదా, ఏదో నీ పక్కకొచ్చి పడుకున్నట్లు ఎందుకు చిందులేస్తున్నావు అని ఆర్య అలా అనగానే బాగా కోపం వచ్చింది ప్రియకు. అయితే నేనే వెళ్ళి హాల్లో పడుకుంటాను అని అంది ఆమె. వెళ్ళి పడుకో, నేను బెడ్రూమ్ వరకే శుభ్రం చేశాను. హాల్లో ఎలుకలు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఇల్లంతా క్లీన్ చేయటం నాకు చేత కాదు. కావాలంటే మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత పడుకో అని అన్నాడు అతను. నేనేమైనా నీ పని మనిషినా? నీ ఇల్లు తుడిచి గిన్నెలు తోమి నీకు సర్వీస్ చేయడానికి?
అయితే మూసుకుని ఇక్కడే పడుకో. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మరి లేకపోతే ఏంటి? ఇందాక నువ్వు నన్ను కొడితే పడ్డాను కదా అని అన్నింటికి నోరు మూసుకుని ఉంటాను అనుకున్నావా? తిరిగి నిన్ను కొడితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటావేమో అని కొత్త కేసులు నెత్తి మీద వేసుకోవడం ఎందుకు అని సైలెంట్గా ఉన్నాను అంతే. అవునులే, నువ్వు రౌడీ వేదవు కదా, నీకు మైనస్ అని తెలుస్తుంది. తెలుసు కాబట్టే తాళి కట్టిన తర్వాత కూడా నా బెడ్ మీద నేను ఒక్కనే సింగిల్గా పడుకుంటున్నాను అని అన్నాడు అతను. నాకు తెలుసురా నీ మనసులో ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి అని అంది ఆమె. అబ్బో, పెద్ద అందగత్తెవి మరి. 3 రోజులు నిన్ను కిడ్నాప్ చేసి రూమ్లో పెట్టినప్పుడు కాపలాగా నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడే తమని ఏమీ చేయాలి అనిపించలేదు కదా, ఇంకా ఇప్పుడేమనిపిస్తుంది అని అన్నాడు అతను. ఆహా, నీ చెత్త మొహానికి కత్రినా కైఫ్ వస్తుందనుకున్నావా? లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోవడే పెద్ద విషయం. పని పాట లేకుండా రౌడీజం చేసేవాడికి పొగరేం తక్కువ లేదు. ఇదిగో ప్రియా, నువ్వు ఇలాగే వాగుతూ పోయావంటే అని అన్నాడు అతను. ఏంట్రా, ఏం చేస్తావు అని అతని మీద గొడవకు వెళ్ళింది ఆమె. ఏం చేస్తాను, అటువైపు తిరిగి పడుకుంటాను అని సైలెంట్గా నిద్రపోయాడు ఆర్య. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాస్త కాఫీ పెట్టుకొని తాగేసి బయలుదేరాడు అతను. ప్రియా, కాస్త ఎదురు రావచ్చు కదా అని అన్నాడు అతను. అబ్బో, నువ్వు చేసేది రౌడీజమే కదా, దానికి ఏదో పెద్ద ఆఫీసర్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని టై వేసుకొని బోనస్గా నేను ఎదురు రావడం కూడానా? అయినా నీకు నేను ఎదురొస్తే దారిలో ఏ బస్సు కిందన్నా పడి చావాలి అని కోరుకుంటాను తప్ప మా ఆయన క్షేమంగా తిరిగి ఇంటికి రావాలి అనుకునే ఆ టైప్ కాదు నేను అని అంది ఆమె. నిజంగా నేను చచ్చిపోవాలి అనుకుంటే బయట వెహికల్స్ కింద పడాలి అని ఎందుకు కోరుకుంటావు? ఇంట్లో ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను కదా, నీ చేతులతోనే నన్ను చంపేసేయి అని అన్నాడు అతను. నేనేం నీలాగా రౌడీని కాదు అని అంది ఆమె. సరేలే, నాకు వంట చేయడం రాదు, ఏమీ చేయలేదు, కాకపోతే కావేసినవి తెచ్చిపెట్టాను, నాకు వండకపోయినా పర్వాలేదు, నువ్వైనా చేసుకొని తిను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. చాలాసేపు చూసి ఆకలికి తట్టుకోలేక ఎక్కడికక్కడే సామాన్లు పడి ఉన్న ఆ వంటగదిని అంతా శుభ్రం చేసి తన కోసం భోజనం తయారు చేసుకుంది. సాయంత్రం ఆర్య వచ్చేసరికి 8 గంటలు దాటిపోయింది. అప్పటికి ప్రియా డిన్నర్ చేస్తూ ఉంది. థ్యాంక్ గాడ్, ప్రియా వంట చేసావన్నమాట, చాలా ఆకలిగా ఉంది, నాకు కూడా కొంచెం వడ్డించవా అని అన్నాడు అతను. వంట చేశాను గాని నా కోసం మాత్రమే చేసుకున్నాను, ఎలాగో చేస్తున్నప్పుడు ఇంకాస్త ఎక్కువగా చేయొచ్చు కదా ప్రియా అని అన్నాడు అతను. చేయను, నా తలరాత బాగోలేక ఇక్కడ ఉంటున్నాను అంతే, వంట చేయి, బట్టలు ఉతుకు, వీపు రుద్దు అంటే చపాతీ కర్ర విరగేదాకా కొడతాను అని అంది ఆమె. ఈ క్రూరత్వం ఎక్కడ నేర్చుకున్నావే బాబు అని అన్నాడు అతను. నువ్వు నేర్చుకోకుండానే రౌడీ అయిపోయావా ఏంటి? ఎక్కడ మళ్ళీ నీ మీద కేసు అవుతుందో అని నేనేమన్నా పడుతున్నావు నువ్వు, లేదంటే నన్ను ఎంత హింసించేవాడివో నాకు తెలుసు. అవునవును, బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారుగా అని అన్నాడు అతను. ఆ 3 రోజులు నేను నిన్ను చాలా హింసించాను అని నిజం నీకు మాత్రమే తెలుసు కదా. నా డిన్నర్ అయిపోయింది, నీతో మాట్లాడటం కూడా నాకు టైం వేస్ట్ అని గదిలోకి వెళ్ళిపోయింది ప్రియ. ఆర్య మళ్ళీ బయట నుంచి భోజనం తెప్పించుకొని తినేసి నిద్రపోయాడు. కొన్నాళ్ల వరకు అలాగే సాగింది. రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయేవాడు. ఏంటి మనిషి ప్రతిరోజు సేమ్ టైంకి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, రౌడీలు కూడా ఇలా టైం మెయింటైన్ చేస్తారా అని అనుకుందామె. ఓ రోజు బ్యాగ్లో ఉన్న తన బట్టల్ని వార్డ్బోర్డ్లో పెట్టడానికి సగం షెల్ఫ్ను ఖాళీ చేస్తుంది. అప్పుడు తనకు ఒక ఫోటో ఆల్బమ్ కనిపించింది. అది ఆర్య వాళ్ళ ఫ్యామిలీ ఆల్బమ్. అరే, ఇందులో ఇతనితో పాటు ఇంకా 2 ఉన్నారే, ఇతను వాళ్ళ నాన్నగారు అయి ఉంటారు, మరి ఆ అమ్మాయి ఎవరు? చాలా ఫోటోలు తనవే ఉన్నాయి. అలా చూస్తూ ఉండగా ఆల్బమ్ చివరి పేజీలో ఐ మిస్ యూ నానా, ఐ మిస్ యూ చెల్లి అని రాసుంది. అంటే ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది, మరి ఎందుకు అతనితో పాటు అందరూ ఉండరు? ఇతను ఇలా రౌడీలా తిరుగుతున్నాడు అని కోపమేమో అని మనసులో అనుకుంది. సాయంత్రం అతను తిరిగి వచ్చాక ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా తను తన ఉత్సుకత ఆపుకోలేక, నీకు ఒక ఫ్యామిలీ ఉన్నట్లుంది, ఎప్పుడు ఇక్కడికి రారెందుకు అని అంటూ అడిగింది. వాళ్ళ గురించి అడగగానే ఆర్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. రౌడీలు కూడా ఏడుస్తారా అని అనుకుందామె. అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని అంది ఆమె.
వాళ్ళు ఇక్కడికి ఎప్పటికీ రారు అని అన్నాడు అతను. ఎందుకు అని అంది ఆమె. అసలు వాళ్ళు లేరు కాబట్టి. మా చెల్లెలు ప్రేమ డిగ్రీ చదువుతున్న రోజుల్లో అనుకోకుండా ఓ రోజు తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో తను ఇంట్లో లేదు. వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అవతల పక్క ఉన్నది ఒక అబ్బాయి. హలో, ఎక్కడున్నావు? నేను ఆల్రెడీ బస్టాండ్కి వచ్చేసాను. నువ్వు మీ నాన్న కంటపడకుండా త్వరగా వచ్చేసేయ్. అన్నట్లు మొన్న నీకు అబాషన్కి పిలిచిచ్చాను కదా, వేసుకున్నావా అని మాట్లాడుతున్నాడు. అది విని మా నాన్నకు బాగా కోపం వచ్చింది. అక్కడికక్కడే తన ఫోన్ పగలగొట్టేశారు. ప్రేమ ఇంటికి రాగానే తన్ని కొట్టం మొదలుపెట్టారు. ఛీ, తల్లి లేని పిల్లవి అని నిన్ను గారాబంగా పెంచితే ఇంత పరువు తక్కువ పనిచేస్తావా? అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నా పరువు తీస్తావా అంటూ నాన్నగారు కాస్త ఎక్కువగానే తిట్టారు. ఆ తర్వాత ప్రేమ ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని, అబార్షన్ చేయించుకుంది అంటూ ఒక ఫేక్ న్యూస్ ఊరంతా పాకేలా చేశారు. మా నాన్న కూడా అది నిజము అని నమ్మాడు. ప్రేమను అసహించుకున్నాడు. కొన్నాళ్ళు నేను కూడా అలాగే అనుకున్నాను. అందుకే తనతో సరిగ్గా మాట్లాడలేదు నేను. బయట వాళ్ళు వేసే నిందల కంటే మేము తనని నమ్మకపోవడం తను తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం బయటపడింది. ఇదంతా కాలేజీలో కొంతమంది ఆకతాయిల పని అని. అది తెలియగానే నాన్నగారు తను చేసిన తప్పుకు బాగా కుంగిపోయారు. తన కారణంగానే ప్రేమ చనిపోయిందన్న బాధతో ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోయారు. కొద్ది రోజుల తర్వాత ఆ పని చేసిన వాడు ఎవడో నాకు తెలిసింది. అంతకుముందు ఒకసారి ప్రేమను ఏడిపించాడు అని నేను వాడిని కొట్టాను కూడా. ఆ కోపంతోనే వాడు అదంతా చేశాడు. తట్టుకోలేకపోయాను. వాడిని చంపేయాలని నిర్ణయించుకున్నాను. చేతికి దొరికిన కర్రతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టాను. ఇంకో నిమిషంలో నా చేతిలో వాడి ప్రాణం పోతుంది అనగా కొంతమంది వచ్చి వాడిని విడిపించుకొని వెళ్ళిపోయారు. తప్పు చేసిన వాడు నిర్దోషి అయ్యాడు. నేనేమో రౌడీనైపోయాను. పోలీసులు అరెస్ట్ చేశారు నన్ను. మనసు రగిలిపోయింది. అందుకే ఒకప్పుడు యూనివర్సిటీ టాపర్ అయిన నేను నా చదువుని, నా సంస్కారాన్నింటినీ పక్కన పడేసి నిజంగానే రౌడీలా మారిపోయాను. ఆర్య కథ విన్నాక ప్రియా మనసుకు చాలా బాధ వేసింది. నా మీద నిందపడినప్పుడు నాకు కూడా చచ్చిపోవాలనిపించింది. ప్రేమ కళ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ నీ చెల్లికి అన్యాయం జరిగిన తర్వాత కూడా నువ్వు నాలాంటి అమాయకురాల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నావు అని అంది ఆమె. లేదు ప్రియా, ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేయాల్సింది నేను కాదు. ఒక కాలేజీలో కొంతమంది అమ్మాయిలవి తప్పుడు వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. అదే కాలేజీలో ఉండే ఇంకో అమ్మాయి తన్ని కిడ్నాప్ చేసి బెదిరించమని ఆ అమ్మాయిలంతా నన్ను బ్రతిమలాడుకున్నారు. కానీ మా వాళ్ళు నాకు ఆ అమ్మాయిని చూపించే సమయానికి నువ్వే అక్కడికి వచ్చావు. అది నువ్వే అనుకొని నేను నిన్ను తీసుకుని వెళ్ళాను. ఓ 3 రోజులు నిన్ను భయపెట్టిన తర్వాత వార్నింగ్ ఇద్దామనుకునే లోపు రాంగ్ పర్సన్ని తీసుకొచ్చాను అని నాకు తెలిసింది. దాంతోనే నేను నిన్ను విడిచిపెట్టేశాను అని అన్నాడు అతను. నీ ఉద్దేశం తప్పు కాకపోవచ్చు. నీ వల్ల నాకు అన్యాయమే జరిగింది ఆర్య. నేను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయాను, చెడిపోయాను అని నిందను మోశాను. ఇప్పటికీ ఆ విషయం గురించి నా మనసు ఎంతగా రగిలిపోతుందో నీకు తెలుసా అని అంది ఆమె. తెలుసు. అందుకే నిన్ను మీ ఇంటికి చేర్చిన తర్వాత నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. ప్రేమ విషయంలో జరిగింది నీకు జరుగుతుంది అని అర్థమయ్యాక చాలా తప్పు చేశానని అర్థమైంది. నా వల్లే పాడైపోయిన నీ జీవితానికి నా వల్లే న్యాయం జరగాలి అని నిర్ణయించుకున్నాను. ముందు నన్ను నేను మార్చుకున్నాను. నా డిగ్రీని ఉపయోగించుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. ప్రతిరోజు నేను వెళ్ళేది ఆఫీస్కే. నువ్వు అనుకుంటున్నట్లుగా రౌడీయిజానికి కాదు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ నాన్నగారిని కలిశాను. జరిగిందంతా చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అని ఆయన్ని కూడా ఒప్పించాను. నీ జీవితం నాశనం చేసిన వాడే నిన్ను పెళ్లి చేసుకుంటే నీ మీద పడిన నింద జరగకపోయినా నీ గురించి జనాలు తప్పుగా మాట్లాడటం ఆపేస్తారు అని అర్థం చేసుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోమని మీ నాన్న నాకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే. అలా జరిగిందంతా చెప్పేసి తన మనసులో ఉన్న భారాన్ని దించేసుకొని మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు ఆర్య. ప్రియా అప్పటికి ఆలోచనలోనే ఉంది.
ఆమెను కాస్త బ్రతిమాలి ఆమెతో భోజనం చేయించి మళ్ళీ ఎవరికి వారు అన్నట్లుగా నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఆర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జరిగింది తప్పు కాదు, పొరపాటు, దాని ఖరీదు నా జీవితం అని అతను అర్థం చేసుకున్నాడు. నా మీద పడిన నింద నిజమా కాదా అని తెలుసుకోకుండా నేను ప్రేమించిన అతను నన్ను వద్దు అనుకున్నాడు. తన చెల్లెలుగా ఇంకో అమ్మాయి జీవితం బలి కాకూడదు అని తనను తాను మార్చుకొని నా కోసం ఉద్యోగం సంపాదించాడు ఆర్య. జనాలు నా గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశాన్ని తగ్గించాడు. జరిగిన దాంట్లో చెడుని చూస్తూ రోజు బాధపడే కంటే ఆయన చేసిన మంచిని అర్థం చేసుకొని సర్దుకుపోతేనే నేను సంతోషంగా బ్రతకగలనేమో అని ఆలోచించింది ప్రియ. సాయంత్రం 4 గంటలకి అతనికి ఫోన్ చేసి 5 గంటల లోపు ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది. ఆర్య కంగారు పడిపోయి గబగబా బయలుదేరాడు. అతను వెళ్లేసరికి ప్రియ చక్కగా చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయి ఉంది. డోర్ తెరిచిన తర్వాత ఆమెను చూసి కాసేపు ఆశ్చర్యపోయాడు ఆర్య. ఆర్య, త్వరగా ఫ్రెష్ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి అని అంది ఆమె. బయటకా? ఎక్కడికి? కొంప తీసి పోలీస్ స్టేషన్కా అని అన్నాడు అతను. ఛీ, నీకెప్పుడు అదే ఆలోచనే, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాసేపటి తర్వాత బైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పటికైనా చెప్తావా ఎక్కడికి ఏమిటి అని అన్నాడు అతను. మనం సినిమాకి వెళ్దాం అని అంది ఆమె. సినిమాకా అని అన్నాడు అతను. అవును, సరే అంటూ ముందు కదిలాడు అతను. థియేటర్లో ఉన్నంతసేపు ఆమె సినిమా చూస్తూ ఉంటే అతను ప్రియాని చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా గుట్లప్పగించి చూస్తున్నావు అని అంది ఆమె. ఇవాళ అందంగా కనిపిస్తున్నావు, కానీ నిన్ను చూస్తుంటే భయం కూడా వేస్తుంది. సరే పద వెళ్ళిపోదాం అని అంది ఆమె. సినిమా ఇంకా అవ్వలేదుగా అని అన్నాడు అతను. నీతో సరదాగా బయటికి రావాలని తీసుకుని వచ్చాను. సినిమా చూడటం నాకేమంత ఇంట్రెస్ట్ లేదు, అలా కాసేపు బయటికి వెళ్దాం పదా అంటూ బయట తీసుకుని వెళ్ళి అతన్ని కాసేపు షికారు చేసి ఇంటికి తిరిగి వచ్చారు. టైం 9 అవుతుంది. ఈ టైంలో ఏం వంట చేస్తావు? నేను ఆర్డర్ చేస్తానులే అని అన్నాడు అతను. ఫుడ్ రెడీగా ఉంది సారు, ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టి మరీ వచ్చాను, రా ముందు నీకు వడ్డిస్తాను అని అంది ప్రియ. ఏంటి ప్రియా, ఇవాళ షాక్ మీద షాక్లు ఇస్తున్నావు? ఇన్నాళ్ళు నువ్వేంటో అర్థం కాలేదార్యా, ఇప్పుడు అర్థమైన తర్వాత కూడా దూరంగా ఉండాలి అనిపించడం లేదు. నేను ఇలా ప్రేమగా ఉండటం నీకు నచ్చకపోతే చెప్పు అని అంది ఆమె. ఏ భార్య అయినా ప్రేమిస్తే నచ్చకుండా ఉంటుందా ఏ మొగుడికైనా అంటూ ఆమె కొంగు పట్టుకొని లేచి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ప్రియా, ఏంటి కోపం పోయిందా? అయితే ఇక గొడవ పడవు కదా అని అన్నాడు అతను. లేదు, అయితే ఒకటి అడగనా అని అన్నాడు అతను. హా, ఏంటి? అప్పుడే చీ కాదు, మరి దారిలో నీకోసం మల్లెపూలు తీసుకున్నాను, చీరలో ఉన్నావు కదా, పువ్వులు పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తావు అని అన్నాడు ఆర్య. ఆహా, నువ్వేమైనా పెద్ద అందగత్తెవా అన్నావు కదా ఆ రోజు అని అంది ఆమె. ఆ రోజు అందంగా కనిపించలేదు, మరి ఏదో త్రాస్పాములా బుసలు కొడుతున్నావు కదా అని అన్నాడు అతను. మరి ఇవాళ అని అంది ఆమె. ఇవాళ మల్లెపూలా పరిమళిస్తున్నావు కదా అని అన్నాడు అతను. ఓహో, నా మొగుడికి కవితలు కూడా వచ్చన్నమాట అని అంది ఆమె. పెళ్ళాం పలకరింపులో ప్రేమ కనిపిస్తే ప్రతి మొగుడికి కవితలు వరదలా పొంగుతాయి అంటూ తన తల్లో పువ్వులు పెట్టాడు అతను. ఆ తర్వాత నెమ్మదిగా వారి దాంపత్య జీవితం కూడా మొదలైంది. ఒక పెద్ద సమస్యతో మొదలైన వాళ్ల పరిచయం ముందు పెళ్లికి దారితీసి ఆ తర్వాత ప్రణయంగా మారింది. ఆ పైన వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా బ్రతికారు. ఆమె ఆర్యని అర్థం చేసుకున్నందుకు సురేంద్ర, నవ్య చాలా ఆనందించారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.